సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో అనేకమైన కష్టాలను, అవమానాలను ఎదుర్కొని, కష్టపడి పైకొచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కోవలోకే వస్తాడు వేణు గారు. నటనలో గొప్ప ప్రావీణ్యతను చూపించి తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకొని తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయటం జరిగింది వేణు గారు. నటుడుగా తన ప్రయాణాన్ని సాగిస్తూ డైరెక్టర్‌గా మారి 'బలగం' అనే ఒక మూవీని తీసి భారీ విజయాన్ని తెలుగు ప్రజలకి ఇవ్వటం జరిగింది. వేణు గారు డైరెక్షన్ చేసిన 'బలగం' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను కూడా వేసింది. 'బలగం' మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎల్లమ్మ తన రెండో సినిమాని ప్రకటించి ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా ఆ సినిమా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. బలగం వేణు గారు తన రెండో సినిమా ఎల్లమ్మ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే ఈ టైటిల్ కున్న పవర్ చేత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపననే సృష్టించాడు. ఎల్లమ్మ అనే మూవీ టైటిల్ అనౌన్స్ చేసి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నటుల పేర్లు ఖరారు కాకపోవడం గమనార్హం. ఈ ఎల్లమ్మ అనే సినిమాకి తెలుగులోనే బడా నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు గారు నిర్మాతగా మారినా గానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే నటుల లిస్ట్ బయటకు రాకపోవటం చేత తెలుగు ప్రజల్లో నిరాశ నిస్పృహలు నిండిపోయి ఉన్నాయి. గత కొంతకాలం క్రితం ఒక యంగ్ హీరో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడనే ప్రచారము జరిగింది. ఆ హీరో కూడా మీడియా ముఖంగా ఈ సినిమా పేరును ప్రస్తావించాడు. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు కూడా చెప్పాడు. ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం నుంచి ఆ హీరో తప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఈ చిత్రానికి సంబంధించిన హీరో ఎవరనే ప్రశ్న తెలుగు ప్రేక్షకులను వేధిస్తుంది. దర్శకుడుగా ద్వితీయ విఘ్నాన్ని దాటడం అంత సాధారణమైన విషయం కాదని వేణు గారి విషయంలో కూడా మనందరికీ నిరూపితమైనది. ఏమైనప్పటికీ ఎల్లమ్మ సినిమాలో హీరోగా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ సెలెక్ట్ అయినట్టుగా దిల్ రాజు గారు వేణు గారు విజయ్ ఆంటోనీని కలిసి కథ చెప్తే ఆయన ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ ఆంటోనీకి తమిళ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో బిచ్చగాడుగా రిలీజ్ అయిన ఆయన మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణం కూడా ఏర్పడి ఉంది. ఈ సినిమాలోనే ఒక పవర్ ఉంది. ఈ సినిమా టైటిల్కే ఒక పవర్ ఉంది. మరి ఈ ఎల్లమ్మ అనే టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు.